ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో కాంగ్రెస్ కార్యాలయంలో నగరంలోని శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ చౌరస్తాలోని శ్రీపాదరావు విగ్రహానికి సోడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సోడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు. అజాత శత్రువుగా పేరొందిన శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని నాయకులు తెలిపారు. గత 25 ఏళ్లుగా శ్రీపాదరావు ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన తనయుడు మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని, శ్రీపాదరావు అడుగుజాడల్లో నడిచేందుకు కాంగ్రెస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అజాత శత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున జయంతి వేడుకలు నిర్వహిస్తాను. దీనిలో మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఉమ్మడి రాష్ట్రానికి కాక